హలో అందరికీ ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎగ్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దాం. బయట దొరికే రుచి కంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. 6 నెంబర్స్ కావాలంటే మనం ఎగ్స్ 12 తీసుకోవాలి. ఇలాగ బాగా బీట్ చేసేసి బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి 2 కప్పులు, మైదా పిండి 1 కప్పు, బియ్య పిండి 2 కప్పులు, ఉప్పు కారం పసుపు, అలాగనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని ఇలా కలుపుకొని స్మూత్గా చేసేసుకోవాలి. ఈ లోపల మనము ఇలాగ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మన పన్నీర్ లాగా ఉందండి, అసలు చూస్తాను సాఫ్ట్గా ఉంది. ఇలా ఈ పిండిలో కలిపేసుకొని చక్కగా ఇలాగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. అస్సలు ఎంత బాగున్నాయో, టేస్టీగా ఉన్నాయి. ఇలా పకోడీలాగా కూడా తినండి, చాలా బాగుంది. ఇంకా మనము మంచూరియా కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మనం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీరు ఎగ్ మంచూరియన్లో ఏది ఎక్కువ ఇష్టపడతారు? స్పైసీయా, క్రిస్పీయా, రెస్టారెంట్ స్టైల్లోనా? మీ సమాధానం కామెంట్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీలో అలానే ఆయిల్, అల్లం వెల్లుల్లి, అలానే ఆనియన్స్, క్యాప్సికమ్, చిల్లీస్ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా సాస్ బాగా కలిపేసుకోవాలి. అలానే వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా ఎగ్ మనము వేయించుకున్నవి కూడా ఇందులో వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూను, కారం కూడా యాడ్ చేసేసుకోవాలి 1 టేబుల్ స్పూను. సో ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. మొత్తానికైతే మన ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అసలు సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వారు డన్ అని కామెంట్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీకి 5 స్టార్లో ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.